హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా అందరికీ ఫేవరెట్ అయిన జిలేబీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సేమ్ బయట చేసే జిలేబీ లాగే టేస్ట్. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. అది 1/2 టీ స్పూన్ వంట సోడాను, అలాగే ఒక చిటికెడంత పసుపును వేసుకోండి. ఇందులోకి ఒక పుల్లటి పెరుగును వేసుకోండి, ఒక 1/2 కప్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుంటూ జారుగా పిండి కలుపుకోండి. అలాగే 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు దాకా వాటర్ పడుతుంది. ఇలా జారుగా వచ్చేంత వరకు కలుపుకోండి. చూసారా, ఇక్కడ దోశ పిండిలాగా ఇలా జారుగా వచ్చేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి కప్పు పంచదార వేసుకొని సేమ్ అదే కప్పుతో మరొక కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరచెక్కంత నిమ్మరసం పిండుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇందులోకి ఇలాచీ కూడా వేసుకోండి. ఒక 2 ఇలాచీ వేసుకొని ఒక 15 to 10 మినిట్స్ ఇలా వదిలేసి ఇలా కొంచెం జిగురు పాకం వచ్చేంత వరకు వేసి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పాకాన్ని కొంచెం చల్లారనిద్దాం. ఈ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు చల్లారనివ్వండి. ఇక్కడ నేను పిండిని కలిపి 10 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి మరొక 5 నిమిషాలు ఇలా బేక్ చేసుకోండి. మనం ఇదంతా బేక్ చేసుకోవడం వల్ల ఎయిర్ బౌల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి జిలేబీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు 1 కప్ తీసుకొని ఇప్పుడు ఈ కప్లోకి మిల్క్ ప్యాకెట్ పెట్టుకొని కవర్ని ఇక్కడ చూపిస్తున్న ఇలా కవర్లోకి ఈ విధంగా వేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాండేజ్ని వేసుకొని ఇందులో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చిన్నగా కట్ చేసుకోండి. మరీ పెద్దగా కట్ చేసుకున్నారంటే జిలేబీలు అనేది మందంగా వెళ్ళి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి జిలేబీలు అనేది ఇలా వేసుకోండి. మీరు జిలేబీలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. మొత్తం ప్యాన్లో ఇలా మొత్తం అన్నీ వేసేసాక మీలో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. మీరు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు కనుక జిలేబీలు వేసుకున్నారంటే బ్యాటర్ అనేది చెదిరిపోయి ఆయిల్లో మొత్తం అయిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొంచెం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు జిలేబీలు అనేది వేసుకోవాలి. జిలేబీలు ఇలా రెడ్ కలర్లో కొంచెం ఇలా టర్న్ అవ్వగానే మరొక జాలిగంటి కట్టంతం అనేవి వేసేసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి, ఇలా తీసిన వెంటనే మనకు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వీటిని వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ సేపు పాకంలో ఉంచిన అవసరం లేదు. ఒక 5-6 సెకండ్ల పాటు ఇలా పాకంలో అన్నిటినీ కూడా ఇలా టిప్ చేసి వెంటనే ఇక వీటిని మరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏమిటంటే ఎక్కువసేపు పాకంలో ఉంచినా కూడా మనకి జిలేబీ అనేది వెంటనే మెత్తబడుతుంది. అలాగా పాకం అనేది బాగా ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగనే పూర్తిగా చల్లార ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అంతేనండి, జిలేబీలు జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అనుకుంటే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.